హలో, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు బాగున్నారు కదండి? పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి ఆరోగ్యకరంగా ఉండేటట్లు ఏమున్నాయని ఆలోచిస్తుంటే చటుక్కున గుర్తొచ్చింది. లటుక్కున చేద్దామని ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. సరిపడినంత ఉప్పు తీసుకున్నాను. హాఫ్ టీ స్పూను సోడా ఉప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. కొద్ది కారం తీసుకున్నాను. జీలకర్ర తీసుకున్నాను. మొత్తం పిండికి పట్టించిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపానండి. బాగా ఇట్లా చపాతీ పిండిలాగా కలిపిన పిండిని ఇదిగోండి చూడండి, ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. 10 నిమిషాలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత 3 ఉండలు చేసుకున్నాను. వాటిని చపాతీ పిండిలాగా ఒత్తానండి. కొద్దిగా మందంగా ఒత్తి ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకున్నానండి. 4 పలకలకి ఇలా కట్ చేసుకున్న తర్వాత బాండీ పొయ్యి మీద పెట్టి నూనె కాగిన తర్వాత వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించానండి. అంతేనండి. ఇవి చాలా బాగా వచ్చాయండి. పిల్లలకి స్నాక్స్గా పెట్టొచ్చండి. బాగా లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.